అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మంతెనలో గంగ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు బల్లేర హనుమంతుని గుడి వరకు 12 హనుమంతుని గుళ్ళల్లో అత్యంత భక్తి శ్రద్ధలతోటి చందురాలు రాయటమైతేనేమి, అప్పాల పేర్లు వేయటమైతేనేమి, అలంకరణలు, తర్వాత ఏకాహ భజనలతో భక్తిపూర్వకంగా జోరుదారు జరుగుతుంటుంది. ముఖ్యంగా మన మంతెనలో ప్రతి మగవాళ్లకు, ముఖ్యంగా మెయిన్లీ ప్రతి వాళ్లకు మెళ్ళో ఇలా హనుమంతుని బొమ్మ కంపల్సరీ, హనుమంతుని వెండిది కానీ, రాగిది కానీ, బంగారం కానీ, తమ యొక్క స్థాయిని బట్టి, తమ యొక్క దాన్ని బట్టి ప్రతి చిన్న పిన్నాని దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా, కట్టె కాలే వరకు కూడా హనుమంతుని బిళ్ళ మెళ్ళో ఉంటుంది. అవునా కాదా? రెండోది, మంతెనలో 2 సత్యమైన హనుమంతులు, అంటే ప్రత్యేకమైనటువంటి హనుమంతులు ఉన్నారు. ఒకటి బల్లేర హనుమాన్, 2 తమ్మచరి కట్ట హనుమంతులు. పూర్వకాలంలో కూడా వైద్య సదుపాయాలు మంచిగా లేని రోజులలో, అంత అభివృద్ధి చెందిన రోజులలో వాళ్ళ కోరికలు నెరవేరడానికి, తీరడానికి వాళ్ళ యొక్క ఆప్తులు ఆ రోజు బల్లేర హనుమంతుని గుడి దగ్గర పడుకుంటే వాళ్ళ కలలో వచ్చి వాళ్ళ రోగం నయమవుతుందా కాదా అనేటటువంటి విషయాన్ని చెప్పేవారని చెప్పేసి మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు. అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం తమ్మచరి కట్ట హనుమంతునికి ఎర్లీ మార్నింగ్ 4 గంటల కన్నా ముందు, బ్రాహ్మీ ముహూర్తానికన్నా ముందు 21 ప్రదక్షిణలు 21 రోజులు చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరాయి. ఈరోజు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. మంచి యూనివర్సిటీల్లోంచి పాస్ అయిన విద్యార్థులు ఉన్నారు. ఈ అనుభవాలు చాలామందికి ఉండి ఉంటాయి. తప్పక బృందంలో స్పందించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమంటారు? మరోసారి అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు.